నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో ఐటీ మినిస్టర్ గా పనిచేసినటువంటి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి లోకేష్ దావోస్ వేదికగా పచ్చి అబద్ధాలు వండి వారిస్తున్నారంటూ ఆయన చెప్తున్నారు. అదే విధంగా తాను దావోస్ లో చలి ఉన్నందుకే నేను వెళ్ళట్లేదని ఎక్కడైనా నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై చెప్తానని కూడా ఆయన కామెంట్స్ చేశారు. మరి మొత్తానికి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి ప్రస్తుతం మనతో పాటు కామన్ మ్యాన్ కిరణ్ గారు జూమ్ లో అటెండ్ అయి ఉన్నారు. నమస్తే అండి కిరణ్ గారు. 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఏమన్నాడు, 3 రాజధానులు కడతా అన్నాడు. కొడాలని గుడివాడ క్యాసినో తేవటం కానీ, అలాగే ఈ అనిల్ కుమార్ యాదవ్ బెట్టింగ్ యాప్లు ఆడటం కానీ, ఐటీ శాఖ మంత్రి ఈయన మాజీ గుడివాడ అమర్నాథ్ దావూస్ లో చల్లేస్తుంది అని చెప్పి అప్పుడు మాట్లాడిన మాటలు కానీ, అలాగే బట్టలోడు తీసి వీడియోలు తీసి గోరంట్ల మాధవ్ గురించి కానీ, వాళ్ళ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు, నేను వైజాగ్ వెళ్తాను, కాపురం పెడతాను అని చెప్పి. ఏమీ అనలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏమీ లేకుండా వాళ్లకు 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా 2019 నుంచి 24 దాకా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటి అనేది ప్రజలందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారా అంటే, మేము ఎవ్వరం ఏమీ అనలేదు, జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోనే ఉంటే బాగుండేది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలందరికీ తెలిసి కూడా 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు ఏమేం చేశారు ఏంటి అనేది అన్ని రికార్డులే. మొత్తం వాళ్ళ వీడియోస్ అన్ని కూడా 2019 నుంచి 24 దాకా ప్రతి ఒక్క ఎమ్మెల్యే గాని, మంత్రి గాని ఏమేం మాట్లాడారు ఏంటి అనేది ఇలా కొడితే అలాగ వచ్చేసిద్ది. ఏం చెప్తారు చెప్పండి అమ్మా? ప్రతి ఒక్కళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. కానీ నాకు ఆంధ్రప్రదేశ్ చూస్తుంటే ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది అని చెప్పి నేనైతే చెప్పగలను. ఎందుకంటే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు వస్తున్నాయో, ఇక బాబు గారు అయితే 24 గంటలు నిద్ర కూడా లేకుండా అసలు రాష్ట్రం కోసం ఎంత కష్టపడుతున్నారో చంద్రబాబు గారు కానీ, అలాగే లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంత కష్టపడుతున్నా కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బురద చల్లడానికి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. కానీ ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు. ఇంకా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము, 2027లో మళ్ళీ నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తాను అంటున్నాడు. నువ్వు ఏమి చేసినా కూడా ప్రజలైతే నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలు కాదురా నాయన, నిన్ను నీ తల్లి చెల్లె నమ్మరా నాయన అని చెప్తుంటే, ఒకవైపు ఇన్ని కేసులు ఎప్పుడు లోపలికి వెళ్తారో తెలియదమ్మా. నాకు తెలిసి 2026 డిసెంబర్ 31 కల్లా రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిద్ది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. కానీ రాష్ట్రం ఇదే రకంగా ముందుకే డెవలప్మెంట్ చేసుకుంటా వెళ్ళాలి అని చెప్పి, ఏపీ ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా పక్క రాష్ట్రాలకు, విదేశాలకు జాబులు చేయడానికి వెళ్లాల్సిన అవసరం కూడా ముందు రాదు అని చెప్పి నేనైతే చెప్పగలను. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న సంక్రాంతి టైంలో ఒక్క హైదరాబాద్ నుంచే 3 లక్షల వెహికల్స్ విజయవాడ వైపు రావటం మీరందరూ చూసారో చూడలేదో కానీ అది జస్ట్ శాంపిల్ మాత్రమే. అన్ని 28 రాష్ట్రాలు పక్క దేశాల నుంచి కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు చేసుకునే విధంగా, అమెరికాని తలదన్నే విధంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలనమ్మా. గుడివాడ అమర్నాథ్ నిన్న మాట్లాడుతూ తాను నిజంగా దావోస్ లో చలి ఉన్నందుకే నేను వెళ్ళట్లేదు అని ఏదైనా ప్రూఫ్ చూపిస్తే రాజకీయాలకు గుడ్ బై చెప్తానని చెప్పారు. మరి సోషల్ మీడియాలో ఆ వీడియోస్ అన్ని కూడా వైరల్ అవుతున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్తాను చెప్పమ్మా? వాళ్ళు మాట్లాడిన మాటలు ఏందో, చేసిన చేష్టలు ఏందో, వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏందో ప్రజలందరికీ తెలుసు. దాదాపు 175 నియోజకవర్గాల్లో కూడా మీరు నిజంగా డెవలప్మెంట్ చేసినట్లయితే
ఎందుకు మీకు పాపం సీట్లు వచ్చాయి? ఇంకా సిగ్గు లేకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? వాళ్ళు బయట ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు బయట వేరే వేరే ఛానల్‌కి ఏ ఛానల్‌కి ఇవ్వరమ్మా. వాళ్ళు కేవలం ఏందంటే ఒక సాక్షి ఛానల్‌కి మాత్రమే ఇస్తారు. అందరికీ తెలుసు. ఎందుకు చెప్పు? మీ పార్టీ మీ గొయ్యి మీరే తీసుకుంటున్నారు. ఇంక మేము చేయాల్సిన అవసరం లేదు. 29లో ఎందుకు టీడీపీకి ఓటు వెయ్యాలి అని చెప్పి మేము కూడా అడగాల్సిన అవసరం ఏమీ లేకుండా మళ్ళీ కూటమి ఇంకొక 15 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది అని చెప్పి నేనైతే చెప్పగలనమ్మా. వాళ్ళు ఎన్ని అబద్ధాలైనా చెప్పని ప్రజలైతే నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. కోట్లు ఖర్చు పెట్టి దావోస్ పర్యటన చేస్తున్నారు కానీ రాష్ట్రానికి అసలు ఏం పెట్టుబడులు రావట్లేదంటూ కూడా విమర్శిస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ఏమ్మా అనంతపురంకి కియా రాలేదా? లేకపోతే వైజాగ్‌కి పెట్టుబడి రాలేదా? రీసెంట్‌గా నెల్లూరులో పెట్టుబడి రాలేదా? రీసెంట్‌గా 90,000 కోట్లు కాకినాడలో పెట్టుబడులు రాలేదా? నిజంగా అమరావతిలో పెట్టుబడులు రావట్లేదా? పెట్టుబడులు రాకుండానే దాదాపుగా 3 లక్షల వెహికల్స్ అసలు ఒక మీరు కేవలం విజయవాడ సంక్రాంతి టైంలో రావడం చూశారు. ఇక ముందు ముందు ఆంధ్రప్రదేశ్ అంటే ఏందో, ఆంధ్రప్రదేశ్ అంటే అమెరికాని చల్లదన్నే విధంగా తయారవుతుంది అని చెప్పి నేనైతే గర్వంగా చెప్పగలనమ్మా. మొత్తానికి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 స్థానానికి చేరబోతుందని చెప్పి కిరణ్ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి కిరణ్. థాంక్యూ.